మనందరి జీవితాల్లో సవాళ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాని ఎంతటి పెద్ద కష్టాన్నైనా సరే అధిగమించడానికి సహాయపడే ఒక అత్యంత శక్తివంతమైన పవిత్రమైన సమయం ఒకటి ఉంది. ఈ రోజు మనం మన కర్మను సైతం కరిగించగల ఆ అద్భుతమైన కాలం గురించే తెలుసుకోబోతున్నాం. అవును, మనందరి జీవితాల్లో కష్టాలు రావడం చాలా సహజం. కానీ వాటన్నింటినీ కూడా తీసివేయగల ఒక ప్రత్యేకమైన దైవిక సమయం ఉందని చెబితే నమ్ముతారా? ఆ అద్భుతమైన, పవిత్రమైన సమయమే ప్రదోషం. సరే, ఈరోజు మన ఈ విశ్లేషణలో ఏమేం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా అసలీ ప్రదోషం వెనుకున్న కథ ఏంటి, ఆ విశ్వసంక్షోభం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ప్రదోషమంటే ఏంటి, ఏ రోజున ప్రదోషమొస్తే ఎలాంటి శక్తి ఉంటుంది, ఎలాంటి నైవేద్యాలతో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు, ఇంకా పూజా విధానం ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, మనం మొదలు పెడదాం. అసలీ ప్రదోషకాలానికి ఇంత శక్తెలా వచ్చింది, దీని వెనకున్న కథేంటి? ఇది తెలుసుకోవాలంటే మనం కాస్త పురాణాల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇదొక పెద్ద విశ్వ సంక్షోభం నుంచి పుట్టిన కథనమాట. అదెప్పుడంటే పూర్వం దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి అమరత్వం కోసం పాలసముద్రాన్ని మదచెంటం మొదలుపెట్టారు. వాళ్లందరి లక్ష్యం ఒకటే, ఎలాగైనా మరణాన్ని జయించి అమృతాన్ని సాధించాలి. కానీ వాళ్ళొకటి తలిస్తే అక్కడ మరొకటి జరిగింది. అమృతం రాకముందే ఆ సముద్రం నుంచి భయంకరమైన హాలాహలం పుట్టుకొచ్చింది. ఎంత భయంకరమైనదంటే అది సర్వలోకాల్ని కాల్చి బూడిద చేసేంత శక్తివంతమైన విషం. దాని వేడికి అక్షరాల సృష్టి మొత్తం అల్లకల్లోలమైపోయింది. ఇక ఆ విపత్తును చూసి తట్టుకోలేకపోయారు దేవతలు. అందరూ పరుగుపరుగున కైలాసానికి చేరి, మహాదేవా, మమ్మల్ని రక్షించు, కాపాడు స్వామీ అని వేడుకున్నారు. వాళ్ళ ఆర్తనాదాలతో కైలాసగిరి మొత్తం దద్దరిల్లిపోయింది. అప్పుడు ఆ భోళాశంకరుడు లోకాలను కాపాడాలనుకున్నాడు. వెంటనే ముందుకు వచ్చి సృష్టి మొత్తాన్ని నాశనం చేయగల ఆ భయంకరమైన హాలాహలాన్ని తీసుకొని ఒక్కసారిగా మింగేశాడు. కాని దాన్ని కడుపులోకి పోనివ్వకుండా తన కంఠంలోనే బంధించాడు. ఆ విష ప్రభావంతో ఆయన గొంతు మొత్తం నీలంగా మారిపోయింది. అందుకే ఆ రోజునుంచి ఆయన్ని నీలకంఠుడు అని పిలుచుకుంటున్నాం. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి దీన్ని మీ స్నేహితులతో పంచుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలా ఆ మహావిపత్తు తొలగిపోయింది. ఆ ఆనంద క్షణాల్లో సరిగ్గా త్రయోదశి సాయంకాలం పూట శివుడు నందీశ్వరుని కొమ్ముల మధ్య నిలబడి ఆనందతాండవం చేశాడు. చూసారా, సృష్టిని కాపాడిన ఆ దివ్యమైన, ఆనందమయమైన క్షణాలే మనందరి పాపాలను హరించే ప్రదోషకాలానికి మూలమయ్యాయి. ఇక్కడే అసలు విషయం ఉంది. సరే, ఇప్పుడుదాకా కథ విన్నాం కదా, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ప్రదోషం అంటే ఏంటి, దాని అసలైన అర్థమేంటి? ఇది కేవలం ఒక సమయం మాత్రమే కాదు, ఇది దైవిక కరుణకు తెరుచుకున్న ఒక దారిలాంటిది. ప్రదోషం ఈ పదానికి అర్థమే పాపాల నిర్మూలన లేదా దోషాలను తొలగించడం. ప్రతి నెలలో 2 సార్లు వస్తుంది. అంటే శుక్లపక్షంలో 1, కృష్ణపక్షంలో 1. త్రయోదశి తిథినాడు సూర్యాస్తమయానికి గంటన్నర ముందు, అలాగే సూర్యాస్తమయం తర్వాత గంటన్నర, మొత్తం ఈ 3 గంటల సమయానే మనం ప్రదోషకాలం అంటాం. అయితే ఈ ప్రదోషం శక్తి కేవలం ఆ 3 గంటలకే పరిమితం కాదు. అది ఏ రోజు వస్తుందనే దాన్ని బట్టి దాని ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఇది అచ్చం మన సమస్యలకొక గైడ్ లాంటిదన్నమాట. ఏ రోజున పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, సోమవారం ప్రదోషం వస్తే దాన్ని సోమప్రదోషమంటారు. ఇది మనశ్శాంతిని, సానుకూల ఆలోచనలని ఇస్తుంది. అదే మంగళవారం వస్తే భౌమప్రదోషమంటారు. ఇది అప్పులు, అనారోగ్య సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తుంది. బుధవారం ప్రదోషం తెలివితేటలు, వ్యాపారంలో ఎదుగుదలకు మంచిది. గురువారం నాడు వచ్చే ప్రదోషం పితృదేవతల అనుగ్రహాన్ని, గురువుల ఆశీస్సులని అందిస్తుంది. ఇక శుక్రవారం సంపదని, భార్యాభర్తల మధ్య సఖ్యతను పెంచుతుంది. అన్నింటికంటే శక్తివంతమైనది శనివారం వచ్చే శని ప్రదోషం. ఇది శని ప్రభావంతో ఇబ్బంది పడేవాళ్లకు ఒక వరంలాంటిది. సరే, ప్రదోష సమయంలో కేవలం పూజ చేయడమేనా? కాదు, ఆ సమయంలో శివలింగానికి చేసే అభిషేకానికి చాలా ప్రత్యేకత ఉంది. కొన్ని నిర్దిష్టమైన వస్తువులతో అభిషేకం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయంటారు. మనం సమర్పించే ప్రతి ద్రవ్యానికి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ముడిపడి ఉంది. ఈ విశ్లేషణ మీకు ప్రదోషం గురించి మరింత స్పష్టతనిస్తోందని ఆశిస్తున్నాం. అలా అనిపిస్తే దయచేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. మరి ఏ అభిషేకానికి ఎలాంటి ఫలితం ఉంటుందో చూద్దామా? మంచి ఆరోగ్యం,
దీర్ఘాయుష్యు కోసం ఆవు పాలతో అభిషేకం చెయ్యాలి. మోక్షం కావాలనుకునేవాళ్లు, కోరికలు నెరవేరాలనుకునేవాళ్లు నెయ్యితో అభిషేకం చెయ్యాలి. ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు పెరుగుతో అభిషేకం చేస్తే మంచిదంటారు. అప్పుల బాధల్నుంచి బయటపడాలనుకుంటే బియ్యం పిండితో అభిషేకం చెయ్యాలి. అన్నింటికన్నా ముఖ్యంగా అపారమైన ఆధ్యాత్మిక పుణ్యం కోసం విభూతితో చేసే అభిషేకం శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం గుడిలో ప్రదోష పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. శివాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా శివుని వాహనమైన నందీశ్వరుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రదోష సమయంలో నందీశ్వరుని పాత్ర చాలా చాలా కీలకం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, శివలింగాన్ని ఎప్పుడూ నందీశ్వరుని 2 కొమ్ముల మధ్య నుంచే దర్శించుకోవాలి. ఎందుకంటే ప్రదోష సమయంలో శివుడు అక్కడే తన ఆనంద తాండవం చేస్తాడని నమ్మకం. అయితే ఒక విషయం మర్చిపోవద్దు, ఆ సమయంలో నంది దృష్టి మొత్తం శివయ్య నాట్యం మీదే ఉంటుంది. అందుకే మనం నందికి లింగానికి మధ్యలో నిలబడకూడదు, ఆయన్ని తాకకూడదు, అలాగే ఆయన చెవిలో మన కోరికలు చెప్పకూడదు. ఆయన ఏకాగ్రతను మనం భంగం చేయకూడదనమాట. అయితే అందరికీ గుడికి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగం వల్ల, అనారోగ్యం వల్ల, ఇలా కారణాలు ఏవైనా కావచ్చు. కాని దాని గురించి అస్సలు చింతించకండి. ఎందుకంటే శివుడు ఆడంబరాలని చూడడు, ఆర్తితో కూడిన భక్తిని మాత్రమే చూస్తాడు. అందుకే మనం ఇంట్లోనే ఉండి కూడా అంతే ఫలితాన్ని పొందవచ్చు. మరి ఇంట్లో ఎలా పూజ చేయాలో చూద్దాం. చాలా సులభం. సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో దీపం వెలిగించండి. తూర్పు వైపు తిరిగి కూర్చొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీలైతే ఆ ప్రదోషకాలం 3 గంటలపాటు ఉపవాసం ఉండి వంట చేయడం, తినడం లాంటివి చెయ్యకుండా శివధ్యానంలో గడిపితే చాలా మంచిది. ప్రత్యేకంగా శని ప్రదోషం రోజున మట్టితో ఒక చిన్న శివలింగాన్ని చేసి దానికి బిల్వపత్రాలతో పూజ చేస్తే శనిదోషాలన్నీ తొలగిపోతాయని గట్టి నమ్మకం. ఇంట్లో పూజ చేసుకునే ఈ విధానం మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి దీన్ని ఇతరులతో పంచుకుని కామెంట్ చేయండి. అవును, మనం అంతిమంగా గుర్తుంచుకోవలసిన ఒకే ఒక విషయం ఇదే: శివుడు భావప్రియుడు. అంటే ఆయన మన భావాన్ని, మన భక్తిని మాత్రమే చూస్తాడు. మనం గుడిలో ఉన్నామా, ఇంట్లో ఉన్నామా, పెద్ద పెద్ద పూజలు చేస్తున్నామా, చిన్న దీపం పెట్టామా అన్నది ఆయనకు ముఖ్యం కాదు. మన మనసు ఎంత నిర్మలంగా ఉంది, ఎంత భక్తితో ఆయన్ని తలుచుకుంటున్నాం అన్నదే ముఖ్యం. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఈ ప్రదోషకాలమనేది కేవలం ఒక ఆచారం కాదు. అది మన కష్టాలను, బాధలను, మన పాపాలను, వాటన్నింటినీ ఆ పరమేశ్వరుని పాదాల చెంత సమర్పించి ఆయన కరుణను, ఆశీస్సులను పొందేందుకు మనకు లభించిన ఒక అద్భుతమైన అవకాశం. చూశారు కదా, పురాణాల్లో లోకాలను నాశనం చేయడానికి హాలాహలమొచ్చింది. మన జీవితంలో కూడా కష్టాలు, అప్పులు, అనారోగ్యాలు అనే విషయం వస్తూనే ఉంటుంది కదా. మరి అలాంటి సమయంలో ఆ విషయాన్ని సైతం ఒక ఆశీర్వాదంగా మార్చుకోవడానికి మనకు ఇంత అద్భుతమైన ఒక దైవిక సమయం అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని మనం ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు? ఒక్కసారి ఆలోచించండి. ఓం నమః శివాయ.